గుడ్ మార్నింగ్ అండి. మంత్రి అబ్రాడ్ లైఫ్. ఈరోజు మనం మలేషియాలో వచ్చేసి ఇక్కడ బ్యాంకు అకౌంట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. మన ఇండియాకి మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడ కేకే మార్ట్ 99 అక్కడికి వెళ్ళి మనం టచ్ అండ్ గో అనేది ఉంటుంది వ్యాలెట్. టచ్ అండ్ గోది మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం చేయాలి. అది ఎట్లా అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఇది టచ్ అండ్ గో వ్యాలెట్ అండి. దీంట్లోకి వెళ్ళేసి మనం రీమిట్ అని ఉంటుంది, రీమైంట్నెస్ దాంట్లోకి వెళ్ళేసి మనం ఇట్లా ఇండియా అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ నేను శాంపిల్ చూపిస్తాను మీకు. ఇట్లాగ మనం కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఓకే చేయాలి. మనం ఏ బ్యాంక్ అయితే తీస్తామో ఆ బ్యాంక్ దాని గురించి ఇవ్వాలి. మనకి ఫండ్ ఎలా వస్తుంది, ఫండ్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ అని ఒక దాంట్లో ఇద్దాము. సోర్స్ ఆఫ్ యూజ్ వచ్చేసి మనము శాలరీ అని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనం ఐఎమ్ సెండర్ అని ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. మన బ్యాంక్ నేము, మన అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి, రిసీవ్ మంత్రి చైతన్య, ట్రాన్స్ఫర్, సెండింగ్ అమౌంట్, ఎక్స్చేంజ్ రేట్ అయితే మనకి ఈరోజు ఇంత నడుస్తుంది 1800. సర్వీస్ ఛార్జ్ వాళ్ళు 10 రింగిట్స్ తీసుకుంటారు. రిపోర్ట్ ప్రొమో కోడ్ మనకి లేదు కాబట్టి మనము ఇది చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పేసి మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ నా దాంట్లో బ్యాలెన్స్ లేదు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది అయిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అండ్ ఫండ్ వస్తుంది అనమాట. ఇది మన ఎవరైతే మలేషియాలో వర్క్ చేస్తున్నారో, విజిట్కి వచ్చిన వాళ్ళు, వీసా వర్క్ వచ్చిన వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం అకౌంట్ నుంచి ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మన ఇంటర్నేషనల్ రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏంటంటే ఇక్కడ పైన చూడండి మలేషియా అని ఉంది కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెయిన్ల్యాండ్ చైనా, థాయిలాండ్, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, మకావో, ఇట్లా ఇంకా కొన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు మనం. మెయిన్ల్యాండ్ సింగపూర్, జపాన్, హాంకాంగ్, థాయిలాండ్, సౌత్ కొరియా, మంగోలియా, ఫిలిప్పీన్స్, నేపాల్, కంబోడియా, ఆస్ట్రేలియా, ఇట్లా ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. చాలా బాగా పని చేస్తుంది అన్నమాట. ఇది చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ వస్తుంది. ఇది వచ్చేసి మన వీసా కార్డ్ అనమాట. ఈ కార్డు కూడా మనం చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 20 రింగిట్స్ ఉంది. కార్డ్ ఇస్తే మనం ఎక్కడికి వెళ్ళినాక యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం ఎలా చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి టచ్ అండ్ గో వ్యాలెట్ అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మలేషియా వచ్చినప్పుడు మనం సిమ్ తీసుకుంటాం ఏదైతే, ఆ సిమ్ మన పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ ఐడి అడుగుతుంది. అది అడిగినప్పుడు అది చేసిన తర్వాత మనకి ఒక క్రియేట్ అవుతుంది అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇవన్నీ చేసుకోవచ్చండి. తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు అప్పుడప్పుడు మన మైడీని కానీ ఇక్కడ ఉండే డిమార్ట్ ఎట్లా ఇండియా ఉంటుందా మైడీని అని పెడతారు. పెట్టినప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి ఖాళీ మన పాస్పోర్ట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు రీమైండర్స్ మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానంగా వాళ్ళు చేస్తారు. మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. విజిట్ మీద వచ్చి మన ఇండియా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన చాలా ఛార్జెస్ అవుతూ ఉంటాయి. అందువల్ల అని చెప్పేసి నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి ఈరోజు ఇది షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఎవరైనా కానీ వర్క్ చేసుకునే వాళ్ళు సింపుల్గా ఫోన్ ద్వారా మనం నేను చెప్పినట్టు ఇందాక ప్లే స్టోర్లోకి వెళ్ళి టచ్ అండ్ గో చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నియర్ బై మీకు ఇస్తారు వాళ్ళు, అది చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. చూడండి, షేర్ చేయండి. చాలా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. మన ఇండియాలో 12 గంటలు 14 గంటలు చాకరీ చేస్తున్నాం, కానీ మనం అంతా ఏం సంపాదించలేకపోతున్నాం. ఇక్కడికి వస్తే మంచి అవకాశాలు ఉన్నాయి.
చేసుకోవచ్చు. ఓకేనండి. ఓకే. మంత్రి అబ్రాడ్ లైఫ్ మరిన్ని వీడియోస్ మీరు సబ్స్క్రైబ్, లైక్ చేస్తే నేను ఇవన్నీ చేయడానికి ఉంటుంది. ఓకే. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.